హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు బ్లాగ్‌లో ఏంటంటే మధ్యప్రదేశ్ మేము చేరిపోయాం కదా! సాగర్ ఇంటికి. సో, ఇల్లంతా క్లీనింగ్ సెక్షన్ అనమాట. క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ మొత్తం అయితే మేము 45 డేస్ లేం కదా! మొత్తం డస్ట్ పట్టేసిందనమాట ఇల్లంతా కూడా. సో, మొత్తం వాటర్ ఏసి అయితే మొత్తం తుడుచుకొని వచ్చాను ఫస్ట్. ఆ తర్వాత వాటర్ ఏసి వైపర్‌తో మొత్తం వాష్ చేసేసాననమాట. ఇంకా వాటర్ అంతా తీసుకొచ్చి కిచెన్ దగ్గర నుంచి మాకు డౌన్ అనమాట. సో, కిచెన్‌లోకి మొత్తం అంతా కూడా వైపింగ్ అనేది చేసేస్తున్నాననమాట. అండ్ చూసారు కదా! ఎంత చేసినా సరే మొత్తం డస్ట్ వస్తూనే ఉందనమాట. ఇంకా పాత గోడలు కదా! క్వార్టర్ అనగానే మనకి కొంచెం గోడలు అవి పాత పడిపోతూ ఉంటాయి కదా! సో, డస్ట్ అనేది చాలా ఎక్కువ పట్టిందనమాట. అండ్ దట్టు ఏంటంటే కిచెన్‌లో మాకు విండో అనేది ఓపెన్ అయ్యి ఉంటదనమాట. సో, దాంట్లో నుంచి కూడా ఈసారి డస్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్లాంట్స్ పెట్టేసి వెళ్ళాను కదా! వాటికి కూడా ఎయిర్ కావాలి కదా అని చెప్పేసి కొంచెం ఓపెన్‌గా వదిలేసి వెళ్ళాననమాట. అయితే ప్లాంట్స్ కొన్ని కొన్ని సస్టైన్ అయ్యాయి వాటర్‌లో. కొన్ని కొన్ని మొత్తం వాటర్ ఎక్కువైపోయి మొత్తం మొక్కలన్నీ కూడా పాడైపోయాయి అనమాట. ఫస్ట్ ఇంటికి చేరగానే మొక్కలే చూసుకొని వాటర్ అది కొంచెం చేసి వాటర్ లేని వాటికి అన్నీ తీసి సెపరేట్ చేశాను. అన్నీ బయట పెట్టేసి ఆ తర్వాత ఇంటికి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఫ్రిడ్జ్ అయితే నేను ఈసారి ఫ్రిడ్జ్ ఆన్ చేశాను. బట్ ఆన్ చేసి వెళ్ళినా సరే మొత్తం 45 డేస్ కదా అలా క్లోజ్లో ఉండిపోవడం వల్ల ఫంగస్ అది బాగా పట్టేస్తుందనమాట. ఇంకా క్లీనింగ్ చేస్తున్నాను కదా! హడావిడిగా చేశాననమాట. సో, క్లీన్ చేస్తున్నప్పుడు మాత్రం షూట్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది మొబైల్‌ది. అండ్ తొందరగా చేసుకోవాలి. మళ్ళీ నైట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఫాస్ట్‌గా పనంతా కూడా కానించేశాను. అండ్ చూసారు కదా! వాటర్ అనేది మనకి క్వార్టర్‌లో అనగానే ఒక టైమింగ్స్‌తో వస్తుందనమాట. సో, ఆ టైమింగ్‌లో పని అనేది చేసుకోవాలనమాట. అందుకనే నేను వాటర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఈవినింగ్ వాటర్ వచ్చాక ఇవన్నీ క్లీనింగ్స్ అనేవి పెట్టుకున్నాననమాట. ఆ తర్వాత జర్నీలో వేసుకొచ్చిన బట్టలు అవన్నీ కూడా తీసి ఇంకా మిషన్‌లో వేసేసాను. వేసేసి ఓన్లీ ఫ్లోర్ నీట్‌గా క్లీన్ చేసుకున్నాననమాట ఆ వేళకి మటుకు. ఇంకా థింగ్స్ అన్నీ కూడా ఏమీ ఆర్గనైజ్ చేసుకోలేదు. అలానే వదిలేసాను. ఎందుకంటే మళ్ళీ మేము రిటర్న్ అవుతాం కాబట్టి ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి కొన్ని అయితే నేను ఓపెన్ చేయలేదు. అలానే ఉంచేసాననమాట. అండ్ ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసి వాష్ చేసి పెట్టేశాను. ఫ్రెండ్స్, పనంతా అయిపోయింది. నేను పని చేసుకొచ్చే లోపల ఇక్కడ మా ఫ్రెండ్స్ తను మొత్తం భోజనం అంతా తీసుకుని వచ్చింది. రైస్, పాపడ్, కర్రీ, పప్పు, ఇవి రోటీ, ఇది పప్పు కొంచెం టైట్గా వేడిగా ఉంది. అండ్ ఇక్కడ కిచెన్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసి వెజల్స్ కూడా అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. వెళ్ళే ముందు కూడా వాష్ చేసి పెట్టాను. బట్ 45 డేస్ అయింది కదా అని చెప్పేసి మొత్తం వండుకునేవన్నీ తీసేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా! ఇంకా మాకు డిన్నర్ కూడా వచ్చేసింది కదా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి. సో, డిన్నర్ అంతా చేసేసి నీట్గా ఆ వేళ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అయితే నిద్రపోయామన్నమాట. ఇంకా మర్నాడు మేము బయటికి వెళ్తున్నాం. బ్యాగ్ ఉంటుందా? ఉండదు. అరే చిన్న బ్యాగ్ తీసి బండి కూడా కారుతాను దాదా. టైం అయిపోయిందా? తొందర బ్యాగ్ తెచ్చాలి బాబాయ్. డిక్కీలో తెచ్చి ఇక్కడ తెచ్చి కార్లో పెట్టేసుకోవచ్చు. అందరు వెళ్ళిపోయారు. ఇవి డిక్కీలు వేసి ఉంచాను. ఇవి ఏంటండి తర్వాత పెట్టుకుందాం. పెట్టు ఇద్దరు కూర్చున్నా నెమ్మది తోసే కదా. కాళ్ళు ఎత్తితే వెనక్కి ముందుకు వెళ్ళిపోద్ది. కాలు కింద ఆ కాళ్ళు పైకి ఎత్తి నీట్గా కూర్చో. తొందర వెళ్ళిపోయింది. తొందర రాదు.
ఫ్రెండ్స్, ఇది లాస్ట్ మూవీ మాకు దానాలో. మా మూవీ థియేటర్ ఎలా ఉంటుంది అనమాట, చూపిస్తాను చూడండి. దా మేము దానాలో ఉండేటప్పుడు, అంటే సాగర్లో ఉన్నప్పుడు మూవీస్కి ఈ ఆడిటోరియంకే వచ్చేవాళ్ళమండి. అక్కడ మాకు మూవీస్ వేస్తారనమాట. ఎవ్రీ సాటర్డే అండ్ సండే వేసేవారు. సో అదొక హ్యాపీనెస్ అనమాట. వీక్ అంతా ఇంట్లో ఉంటాము అండ్ సాటర్డే సండే అయ్యేసరికి పిల్లలు, మేము మొత్తం ఫ్యామిలీస్ అందరం కూడా వెళ్ళి మూవీస్ చూసేవాళ్ళం. సో లాస్ట్ కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఇప్పుడు పిక్స్ తీసుకోరనమాట. అండ్ ఆ రోజైతే తనే పిక్స్ తీసుకుందాం రా అని చెప్పి పిక్స్ తీసేసుకున్నాం. లాస్ట్ పిక్స్ అనమాట. పిల్లలు స్కూల్కి వచ్చామండి, టీసీకి అప్లై చేద్దామని చెప్పేసి. ఆ తర్వాత బుక్స్ కూడా డొనేట్ చేసామన్నమాట లైబ్రరీలో. ఇలా బుక్స్ డొనేట్ చేయడం వల్ల ఎవరైనా బుక్స్ కొనుక్కోలేకపోతే, లేదంటే బుక్స్ దొరకకపోయినా మన పిల్లల బుక్స్ ఇంకొకరికి యూజ్ అవుతాయి అన్నమాట. సో అందరూ కూడా బుక్స్ అనేవి ఇలాగ లైబ్రరీలో డొనేట్ చేయండి, మంచిది. ఈరోజు సంపత్ స్కూల్కి వచ్చాము, ఇద్దరికి టీసీలు అప్లై చేసేస్తాము. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. సంపత్ స్కూల్ చూపిస్తాను చూడండి. నిజంగా స్కూల్ కానీ, స్కూల్ అట్మాస్ఫియర్ కానీ, మా పిల్లలు అక్కడ 2 ఇయర్స్ చదివారు. అసలు 2 ఇయర్స్ కూడా చాలా హ్యాపీగా, చాలా మంచి బాండింగ్స్తో టీచర్తోని, క్లాస్ టీచర్స్తోని చాలా మంచి బాండింగ్. అండ్ పిల్లలతో పాటు ఈవెన్ మేము కూడా అంతే బాగా బాండ్ అయిపోయాం అనమాట. టీచర్స్తోని, స్కూల్తోని, అక్కడ ఉన్న ఏరియాతోని. సో చాలా మిస్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చాక కూడా పిల్లలు చాలా మిస్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఆ స్కూల్ ప్రిమైజెస్ అనేది వేరేగా ఉంటుంది అనమాట. ఆర్మీ స్కూల్స్ అనే కానీ కొంచెం డిసిప్లైన్ అనేది ఎక్కువ ఉంటుంది. మిగతా స్కూల్స్తో మన సివిల్ స్కూల్లో కంపేర్ చేసుకుంటే లాంగ్వేజ్ కానీ, లేదంటే వాళ్ళ టాక్ అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుందన్నమాట. సో అదైతే చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ పిల్లల్ని ఇక్కడ స్కూల్లో వేసాం, వైజాగ్ వచ్చి. ఇక్కడికి అక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చాలా డిఫరెన్స్ అండి. అసలు వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు డిసిప్లైన్ కానీ, లేదంటే స్కూల్స్ కానీ అంత నీట్నెస్గా అయితే ఇక్కడ ఉండవు అనమాట. సో చాలా బాగుంటుంది స్కూల్ అనేది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్కూల్ ప్రిమైజెస్ అన్నమాట. బయటన పిల్లలకి క్యాంటీన్ మొత్తం అన్నీ, ఇంక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి లోపల అన్నీ కూడా ఉంటాయన్నమాట. స్కూల్ చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట, సాగర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ అని. సో చాలా బాగుంటుంది, స్టడీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఏంటంటే మనకి కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. స్కూల్ నుంచి చాలామంది కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ అని, లేదంటే మంచి మంచి కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్ అని చాలామంది చాలా హైయెస్ట్, అంటే చాలా టాప్ ర్యాంక్స్లో నుంచి ఈ స్కూల్లో ఉన్నారనమాట. అండ్ ఈ స్కూల్ నుంచి అయితే చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ కూడా అయ్యారు. నార్మల్గా షోల్జర్ పిల్లలు కూడా ఆఫీసర్స్ ర్యాంక్లోకి వెళ్ళారనమాట. అంత మంచి స్కూల్, చాలా మిస్ అవుతున్నాము. అండ్ పిల్లలు కూడా చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ వెళ్ళిపోదాము అక్కడికి అని అంటున్నారనమాట. సో కొన్ని ప్లేసెస్తో కొన్ని బాండింగ్స్ అనేవి ఉంటాయి కదా. పిల్లలు అనేది ఎక్కడికి వెళ్తే అక్కడే బాండ్ అవుతారు. బట్ ఎందుకు బాండ్ అవుతాము అంటే, ఇక్కడ మనకి సివిల్ లైఫ్ వేరేగా ఉంటుంది అండ్ మన ఫెసిలిటీ వేరేగా ఉంటుంది. అక్కడ మేము ఆర్మీ ఏరియాలో ఉన్న ఫెసిలిటీస్ కానీ, లేదంటే స్కూల్స్ కానీ, డిసిప్లిన్ కానీ, ఇంకా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ చెప్పాలంటే మన ఇక్కడ సివిల్లో ఏంటంటే ఎవరైనా ఎవరింటికైనా వెళ్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అదే ఆర్మీ లైఫ్లో ఆర్మీ పర్సన్ ఫ్యామిలీ కింద వెళ్తే మంచి రెస్పెక్ట్తో పాటు మనల్ని బాగా రిసీవ్ చేసుకొని, వాళ్ళతో పాటు కలుపుకొని, మనతో పాటు 2-3 ఇయర్స్ ఉండి, మన ఇంట్లో వాళ్ళలాగా మనకి ఏ కష్టమైన సుఖమైన అంతలా హెల్ప్ చేసే వాళ్ళైతే మాత్రం సివిల్ ఏరియాలో లేరండి. ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా లేరు. ఎవరో ఏమో నాకు తెలియదు, కానీ మా ఇంటి వరకు వస్తే మాత్రం నేను ఎప్పుడు కూడా అలాగా ఫీల్ అవ్వలేదు. ఇంట్లోని బయట ఉన్న హ్యాపీనెస్ ఇంట్లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్నమాట. ఎప్పుడు మిస్ అవుతాను ఫ్రెండ్స్ని. ఎందుకంటే
చాలామంది నాకు హెల్ప్ చేశారనమాట. ఇంకా ఇది నా లాస్ట్. ఒకవేళ వెళ్ళిన తర్వాత యాజ్ ఏ గెస్ట్ కింద వెళ్తానేమో తప్ప ఇంకా అయితే అక్కడ ఉండడానికి అవ్వదనమాట మేము. సో అందుకే ఇంక ఇలా నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఫ్రెండ్స్కి కూడా నేను స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. సో అన్నీ కూడా మిస్సింగ్ అనమాట ఈ వ్లాగ్లో. నేను చాలా చాలా మిస్ అవుతున్నాను అందరినీ కూడాను.